స్థిరత్వము లేదు. ఈరోజు ప్రభు ముందు ప్రియులారా, చావవలసిన నీ జీవితం, పతనమవలసిన కుటుంబాలు నిలబడి ఉన్నాయి అనంటే నీ ప్రార్థన ఆయన విన్నాడు. ఆయన ఎడల నువ్వు ఎలాగున్నావు? స్థిరంగా ఉన్నావా? దేవుని వాక్యము 93వ కీర్తనలో రాయబడింది, యెహోవా మందిరములో నాటబడిన వారే అన్నాడు. నాటబడము అనంటే ఇక మనం తొలగిపోని వారము అని. కానీ ఈరోజు జీవితాలు దయనీయంగా ఉండడానికి, గురివింద అనుకుంటుందంట. గురివింద తను చెప్పుకునే మాట ఏంటంటే నేను బాగున్నాను అని, కానీ దాని కింద ఉన్నటువంటి నలుపు దానికి కనపడదు. నువ్వు అలాగే అనుకుంటూ ఉండవచ్చు నేను బాగున్నానని. నువ్వు ఎక్కడ బాగలేవో ప్రభువుకు తెలుసు ప్రియులారా. అందుకే ప్రభు అంటున్నాడు, ఇన్నేళ్ళైనా ఎన్నాళ్ళైనా ఎందుకు జీవితాలు బాగుండట్లేదంటే నీలో స్థిరత్వము లేదు.